అందరికీ నమస్కారం. నేను అనుకోకుండా ఈ నెల 11వ తారీఖున బాత్రూంలో జారిపడడం, ఆ తదనంతరం జరిగిన మేజర్ ఆపరేషన్లో 4 గంటలు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ మొదటి గండం నుంచి వెళ్ళి గట్టెక్కడం జరిగింది. దాదాపుగా మీ జనగామ నియోజకవర్గ ప్రజల యొక్క దీవెనలు, ప్రార్థనలు, వారి యొక్క ఆశీర్వాదాల వల్ల నేను తొందరగా కోలుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నా బంధుమిత్రులు, మన పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలామంది ఇక్కడికి రావాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కలవలేకపోయాను. ఖచ్చితంగా డాక్టర్స్ 2 వారాలు ఎవరిని కలవద్దు, మేజర్ సర్జరీ అయింది, మీరు కూర్చోగలిగి నిలబడగలిగేంత వరకు మీరు దయచేసి ఎవరిని కలవద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆ పెద్ద ఆపరేషన్కి కనీసం 2 వారాలను కలవద్దని వారు చెప్పారు. కాబట్టి మీరు నాకు ఇంత పెద్ద దెబ్బ తగిలిందని తెలిసిన వెంటనే మీ యొక్క ఆశీర్వచనాలు ఇచ్చినందుకు, మీ యొక్క దీవెనలు ఇచ్చినందుకు, నా కోసం ప్రేమతో బాధపడ్డందుకు మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఒక్క వారం రోజులు దయచేసి ఓపిక పట్టండి. నేను మీతోని త్వరలో కలవాలని, మీతో మాట్లాడాలని, మీ యొక్క కష్ట నష్టాలు పంచుకోవాలనే దాంట్లోనే ఉన్నాను. మీకు మరింత సేవలు అందించడానికి ఒక్క వారం రోజులు మీరు ఓపిక పట్టినట్లయితే ఖచ్చితంగా తొందరగా కోలుకొని మీ యొక్క సేవలో నిమగ్నమవుతా అని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను.